నమస్కారం. ఈరోజు దాదాపు ఈ 5 ఏళ్లుగా ఇసుకని బంగారంగా చూసినటువంటి ప్రజలు, అంటే ఇసుక కొనాలంటే బంగారం కొన్నంత డబ్బుని వెచ్చించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ రోజు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈరోజు ఉచిత ఇసుకను ఈరోజు ప్రారంభించడం నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అయితే ఇసుక రేట్లను విచ్చలవిడిగా తన యొక్క కోటరీ ప్రయోజనాల కోసం ప్రైవేట్ యాజమాన్యానికి అప్పజెప్పి ఆ ధరల మీద నియంత్రణ లేకోకుండా 1కి 10 పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన చుట్టూ ఉన్నటువంటి కొన్ని కంపెనీలను ఆర్థికంగా బలపరిచేందుకు ఆయన విచ్చలవిడిగా ఇసుక మీద నియంత్రణ లేక విచ్చలవిడి ధరలతో 1కి అంతకు ముందు 2019కి ముందు ఉన్నటువంటి ఇసుక ధరలకు జగన్మోహన్ రెడ్డి గారు పెంచినటువంటి ఇసుక ధరలకు 1కి 5 ఇటువంటి భారాన్ని ప్రజల మీద మోపి నిర్మాణ రంగాన్నంతా కుదేలు చేసి నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ యొక్క ఉపాధిని కోల్పోయి ఇక్కడ నుంచి వలసలు వెళ్ళినటువంటి పరిస్థితులను అందరూ చూశాం. పవన్ కళ్యాణ్ గారు గత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే మొట్టమొదటగా ఈ ఇసుక పాలసీ ద్వారా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పి లాంగ్ మార్చ్ దాదాపు 1,00,000 మందితో మార్చును నిర్వహించి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు. ఆ రోజు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు కూడా బ్రతకలేకపోతున్నాయి, జీవించలేకపోతున్నాయి. కనీసం ఒక 3 పూట్ల వాళ్ళకు అన్నం కూడా లేనటువంటి పరిస్థితిని ఆ రోజు ఆ ప్రభుత్వం క్రియేట్ చేసింది, కల్పించింది. దానికి గాను జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ గారి పేరు మీద క్యాంటీన్లను, అంటే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి వారి కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉండండి అని చెప్పి ఆ రోజు వైసీపీ ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి 6 నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఆ రోజే ఆయన 2021లో జరిగినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభలో షణ్ముఖ వ్యూహం ద్వారా ఉచిత ఇసుకను అందిస్తాం, జనసేన పార్టీ ప్రభుత్వంలో వస్తే జనసేన పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వెంటనే ఉచిత ఇసుక పథకాన్ని ఏర్పాటు చేస్తాము అని అంటే అది అసాధ్యము, పవన్ కళ్యాణ్ గారు కలిబుల్లి మాటలు చెప్తున్నారు, వీరి మాటలు నమ్మొద్దండి అని చెప్పి అప్పట్లో ఈ జేబులు నింపుకున్నటువంటి వైసీపీ నాయకులందరూ మాట్లాడినారు. ఇసుక ద్వారా జేబులు నింపుకున్నటువంటి వాళ్ళందరూ ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తూనే కేవలం 1 రోజుల్లోనే ఉచిత ఇసుక పాలసీని తీసుకొని వచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, మోదీ గారిదని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రజలకు భారాన్ని మోపి నాయకుల జోబులు నింపుకున్నటువంటి ప్రభుత్వాలు ఏవి, ప్రజలకు భారాన్ని తగ్గించి ఈరోజు సుపరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏది అనేది ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టినందుకు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, భవన నిర్మాణ కార్మికులందరి తరపున, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున
మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము తెలియజేసేది ఒక్కటే, ఏదైతే మాట ఇచ్చామో ఈరోజు ప్రజలకు భారం పడదని మాట ఇచ్చినామో ఆ మాటకు కట్టుబడి ఉంటాం. తప్పకుండా మా నాయకులు, మా కూటమి ప్రభుత్వము వైసీపీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనను చరమగీతం పాడడానికి ప్రజలు ఏ రకంగా అయితే మమ్మల్ని ఆశీర్వదించారో ఆ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయమని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఇంకొక విషయము, చాలా ట్రాన్స్పరెంట్ గా మీరు మీడియాలో కానీ చూస్తే, లేకపోతే మీరు యూట్యూబ్ లో చూసుకోవచ్చు, ఉచిత ఇసుక పాలసీ గురించి ఎక్కడైనా అక్రమ తవ్వకాలు, ఎక్కడైనా కానీ పర్యావరణానికి భంగం కలిగించేటువంటి పనులు, నదులను విచ్చలవిడిగా తవ్వి జేబులు నింపుకున్నటువంటి కార్యక్రమం గతంలో చూశాం. అటువంటి కార్యక్రమానికి అన్నిటికీ స్వస్తి పలికింది ఎన్డీఏ ప్రభుత్వం అని మాత్రం నేను చెప్పగలను. ఎవరైనా దీంట్లో స్వార్థ ప్రయోజనాల కోసం ఇసుక ద్వారా ఏదైనా అక్రమ సంపాదన చేయాలనుకున్నా, అక్రమంగా ఇసుకను తరలించాలనుకున్నా వాళ్ళు చట్టానికి ఖచ్చితంగా చట్టంలో ఉన్నటువంటి శిక్షకు ఖచ్చితంగా శిక్షార్హులు అని చెప్పి ముందుగానే ఈ స్టేట్మెంట్ రావడము, అటువంటి వారు ఎవరైనా ఇటువంటి అక్రమాలకు పాల్పడాలన్నా కూడా ఈ రోజు ప్రభుత్వం పెట్టినటువంటి ఈ ఉచిత ఇసుక పాలసీలో ఉన్నటువంటి నిబంధనల గురించి ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తప్పకుండా మేము చెప్పగలం, ఈరోజు పేద ప్రజానిక ఇల్లు కావచ్చు, ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, నిర్మాణ రంగంలో ఈరోజు 5 ఏళ్లుగా కుదేలు పడిపోయినటువంటి ప్రతి ఒక్క అంశము ఈరోజు పరుగులెత్తుతుంది. దాంతో ఈరోజు భవన నిర్మాణ కార్మికులు కుటుంబాలన్నీ సంతోషంగా ఉంటాయి. దాంతో పాటు వ్యాపారస్తులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, అందరూ ఈ రోజు నుంచి ఈ కూటమి ప్రభుత్వంలో సంతోషంగా ఉంటారని నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.